మహిమను విడచి నరుడుగా జన్మించే ఆహా సిలువలో సాతానును ఓడించే ఆహా సిలువలో సాతానును జయించే సహజముగా రక్షణను తగి మనకు సహజముగా రక్షణను తగి మనకు యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో గాయింపసాధ్యము కానిది గాయింపసాధ్యము కాని తప్పిపోతి నీళ్ళలో గొర్రెలను బలియు తప్పిపోతి నీళ్ళలో గొర్రెలను బలియు తప్పులెన్నో చేసి శిక్షార్హమైతిని తప్పులెన్నో చేసి శిక్షార్హమైతిని అర్పించెను ప్రాణము మంచి కాపరి మనకై అర్పించెను ప్రాణము మంచి కాపరి ఓ పరక్షణని ఉద్ధరించెను ఓ పరక్షణని ఉద్ధరించెను యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో గాయింపసాధ్యము కానిది గాయింపసాధ్యము కానిది ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము అందులమై ఉంటిమి అజ్ఞానులమైతిమి అందులమై ఉంటిమి అజ్ఞానులమైతిమి నాదుడేసు నన్ను పొందితివి వెలుగు నాదుడేసు నన్ను పొందితివి వెలుగు అధికమైన జ్ఞాన మహిమను ప్రతి అధికమైన జ్ఞాన మహిమను ప్రతి యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో గాయింపసాధ్యము కానిది గాయింపసాధ్యము కానిది సాధానుల కంటేనో అధికారుల కన్నా సాధానుల కంటేనో అధికారుల కన్నా అధికుడు ప్రభు రాజ్యమేలవచ్చును అధికుడు ప్రభు రాజ్యమేలవచ్చును అందరికీ ప్రభువు శ్రీరసయ్యున్నాడు అందరికీ ప్రభువు శ్రీరసయ్యున్నాడు అందరం పాడేదము హల్లెలూయా పాట అందరం పాడేదము హల్లెలూయా పాట యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో గాయింపసాధ్యము కానిది గాయింపసాధ్యము కానిది చివరిగా 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయన పాట పాడుకుందాం చూడండి. ఒంటరి అయిన గొర్రెను వెతుకుతున్నాడు. ఎక్కడైతే తప్పిపోయినావో నిన్ను వెతకడానికి యేసయ్య వచ్చాడు. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును సిలువ చెంత
దేవుని యేసు మసీకి. ఇప్పుడు వాక్యానికి వెళ్దాము. వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యకు బెతేనియా ప్రార్థనా మందిరము, పాపిరెడ్డి నగర్ కాలనీ, జగదిగిరుట నుంచి దైవ సేవకులు అన్న వచ్చారు. మరి వర్తమానము ప్రార్థన పూర్వకంగా వినండి, అక్కడిక్కడ కదలకండి. ఆశీర్వాదం ఇచ్చి ఆమెను అనంత వరకు లేకూడదు, ఆ విధంగా అక్కడిక్కడ వెళ్ళకూడదు. వాక్యం వినడానికి మన హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకోవాలి, భద్రపరచుకోవాలి. వాక్యానుసారంగా జీవించటము నేర్చుకుంటే దేవుని రాజ్యములో మనం ఉంటాం. ఇక్కడ ఎట్లున్నామో అక్కడ కూడా అందరం అట్లా కలుసుకుంటాం. ఎవరు కూడా విడిచిపెట్టబడద్దని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అందరినీ అక్కడికి పిలుస్తున్నాడు. ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. అందరూ రక్షణ పొంది ఆయన దగ్గర ఉండాలని, ఆయనను మహిమపరచాలని. ఆయనను మహిమపరచుట కొరకే మానవులమైన మనల్ని సృజించాడు. దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు మనకిచ్చి ఆ వైభవాన్నంతా 24 పెద్దలు, కెరూబులు, సెరాపులు, దేవదూతలు ఆ పరలోక వైభవాన్నంతా విడిచిపెట్టి భూలోకంలోనికి నీ కొరకు నా కొరకు ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించాల. మనమంతా చెడిపోయినామని, చెడ్డోళ్ళమైనామని మనల్ని బాగు చేసి పరలోకం చేర్చడం కొరకై ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. ఆ రక్షణ సువార్తను విని రక్షణ పొంది మోక్షం చేరుకుంటే అక్కడ కూడా ఆయనను స్తుతించే వారంగా ఉంటాం. ఆయన మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎందుకు మానవుని సృజించాడంటే ఆయన మహిమ నిమిత్తమే. ఇక్కడున్న ఆయనకు మహిమ రావాలా, అక్కడున్న మనము ఆయనకు మహిమ తెచ్చేవారముగా, ఆయనను గణపరిచేవారముగా, కొనియాడేవారముగా, పూజించేవారముగా ఉంటకొరకే దేవుడు మనల్ని ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దైవ సేవకులు అన్న వర్తమానం ఇస్తారు అన్నారండి. మంచిదండి. బైబిల్ వచ్చి బైబిల్ పాట పాడదాం. పఠింపశేష గ్రంథము బైబిల్, పఠింపశేష గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుచును. ఓ పఠింపశేష గ్రంథము